ముందుగా సార్ కోటేశ్వర గారు నమస్తే సార్. నమస్తే. సార్ ఈ కేసు అంటే ఆ, ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పటివరకు చాలా మనం డేటా మొత్తం మాట్లాడుతూ వచ్చాము. అందులో ప్రస్తుతం సిట్కి విచారణ ఇచ్చిన నేపథ్యంలో ఈ సిట్ విచారిస్తూ ఉంది. సిఐ నాగరాజు పైన కేసు కూడా నమోదైంది. మరి అరెస్ట్ చేసే విషయంపై పూర్తిగా మొత్తంగా ఇంకా విచారణ అయితే జరగాల్సి ఉంది. విచారణ దశలోనే ఉంది కేసు. మొత్తంగా అయితే ప్రభుత్వం కూడా బాధితులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏంటి సార్ మీరేం చెప్తారు, మీ వ్యూ ఏంటి? ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ వేసినటువంటి సిట్టు ఏం తెలుస్తుంది అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అతని ఆచూకీనైనా అది బయటపెట్టాలి. లేకపోయేట్లయితే అతను సజీవంగా ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్నైనా అది నిగ్గు తేల్చాలి. ఇవేవి సక్రమంగా కనుక జరగకపోయేట్లయితే కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద అపప్రద తలకు చుట్టుకుంటుంది. అందుకని దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఉన్నతాధికారులైనా లేకపోతే దిగువ స్థాయిలో వాళ్ళైనా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ దాని మీద తగినటువంటి నిజాయితీతోటి వివరాలను కనుక బయట పెట్టకపోయేట్లయితే ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మసకబారటమే కాదు, జనంలో కూడా ఒక అసంతృప్తి లేకపోయేట్లయితే ఒక భయం కూడా తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరినైనా ఎవరి మీదైనా నిజానికి ఆ సాయి కృష్ణ అనే అతను మరి రౌడీ షీటరా లేకపోతే అంత చిన్న వయసులోనే అన్ని నేరాలు ఏమన్నా చేశాడా ఏమిటి అనేటువంటిది నాకైతే తెలియదు. మీడియాలో వచ్చినటువంటి వార్తలు రకరకాలుగా ఉన్నాయి. ఒకవేళ అతను రౌడీ షీటర్ అయినా లేకపోతే ఇంకొక నేరాలు చేసిన వ్యక్తి అయినప్పటికీ మనం చట్టబద్ధమైనటువంటి పాలనలో ఉన్నాం. ఆ చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకొని పోలీసు యంత్రాంగం అతన్ని కోర్టుకు అప్పగించి కేసులు పెట్టి విచారించాలి తప్ప ఒకవేళ నిజంగా సిఐ నాగరాజు లేకపోతే ఇతర పోలీసులు కలిసి అతన్ని గనక చంపు వేసి శవాన్ని కూడా కనిపించకుండా చేశారనేటువంటిది నిజమైతే మాత్రం అది తీవ్రమైనటువంటి గర్హనీయమైన చర్య అవుతుంది. ఎందుకంటే పోలీసులు అడ్డగోలుగా సమర్థించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చినటువంటి దాని ప్రకారం అతను ఒక యాంటీ సోషల్ రౌడీ షీటరు, అందువలన అతన్ని లేపేస్తే తప్పేంటి అనేటువంటి పద్ధతుల్లో సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు వెలువడ్డాయి. గతంలో మన ఉమ్మడి రాష్ట్రంలో రమీజాబీ కేసు ఎంత సంచలనం కలిగించిందో మనకు తెలుసు. అప్పుడు పోలీసులు చెప్పినటువంటి సాక్ ఏమిటంటే రమీజాబీ క్యారెక్టర్ మంచిది కాదు, ఆమె యొక్క నడత మంచిది కాదు అని చెప్పారు. రమీజాబీ నడత మంచిదా కాదా అనేది కాదు, పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆమె మీద అత్యాచారం చేయడానికి వారికి ఏమి రైట్ ఉన్నది, వాళ్ళు చేసిన తప్ప రైట్ అనేటువంటిది ఆ రోజు జరిగినటువంటి చర్చ. అందుకని ఇప్పుడు సాయి కృష్ణ అతను ఏం చేశాడు లేకపోతే ఏం చేయలేదు అనేటువంటిది కాదు. ఈ విధంగా నిజంగా ఆరోపణలు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టుగా అతన్ని మిస్ చేసి హత్య చేసి కోర్టు ఈ విధంగా చేసేట్లయితే అది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనకి దారితీస్తుంది. రెండవది, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కులాల వారీగా విభజనలు కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు, కొన్ని సహజంగానే ఉన్నాయి. వీటన్నింటికి తోడు ఇది మరొక పోలరైజేషన్ కింద మారేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే మీడియాలో వచ్చిన దాని ప్రకారం నాగరాజు అనే అతను ఒక సామాజిక తరగతి, బాధితుడిగా చెప్తున్నటువంటి సాయి కృష్ణ కూడా అదే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళని చెప్తున్నారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే నాగరాజుకు అనుకూలంగా మహిళల పేరుతోటి కొంతమంది ప్రదర్శనలు చేయడం, పేరుతోటి కాదు వారే చేస్తున్నారులేండి.
అదే వారే చేస్తున్నారు. ఆ, వా- ఆ. వారే చేస్తున్నారు. నేను వారు చేయట్లేదు అట్లా, మ్మ్. వారే ఆ, చేయటం. పేరుతోటి ఏ- అంటే నేను కరెక్ట్ చేస్తున్నానులేండి సార్, అంతే. ఆ, అందుకనే వారు చేసినా లేకపోతే వారి వెనకాల ఉండి ఎవరైనా చేయించినా గానీ ఇది సరైనటువంటి పరిణామం కాదని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. యా, ఒకసారి మాట్లాడదాం సార్. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం మీకు చెప్తారు తోటి ప్యానెల్ సభ్యులకి